వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నుంచి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్ ని తీసుకోవడం జరిగింది. అయితే బ్యారేజ్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు సాంకేతిక సిఫార్సులతోనే సుందిల్లా అన్నారు. స్థలాల మార్పు అవి రాజకీయ నిర్ణయాలు కాదు. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాగ్మూలం. ఆరోగ్యం బాగలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం. ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్ అంటూ పై ప్రధాన వార్తని ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ అన్నారు. సింధిల బ్యారేజ్ల నిర్మాణంలో ప్రతి పని కూడా ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదంతోనే చేపట్టినట్లుగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం నిర్ణయ విచారణ కమిషన్ కు తెలిపిన పరిస్థితి. బ్యారేజ్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదేనని స్పష్టం చేశారు. ఇక బ్యారేజ్ల నిర్మాణ ప్రాంతంలో సాంకేతిక బృందమే నిర్ణయించిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం, సింధిల బ్యారేజ్లో సీపేజీ నేపథ్యంలో నీటి నిర్మాణాలపై విచారణకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట బుధవారం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వచ్చిన కేసీఆర్ నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ ఛాంబర్కు వెళ్లి ఆయనను కలిశారు. కమిషన్ బహిరంగ విచారణకు పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను, కమిషన్లోని వివిధ విభాగాల ఇంజనీర్లను అనుమతించారు. కానీ 11 గంటల 45 నిమిషాల సమయంలో కమిషన్ కార్యదర్శి వచ్చి కేసీఆర్ జలుబు కారణంగా వ్యక్తిగతంగా విచారణ జరపాలని కోరారని, దీనికి కమిషన్ అంగీకరించినందున అందరూ వెళ్లిపోవాలని సూచించారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ పీసీ ఘోష్ అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇక 12 గంటల 5 నిమిషాలకు జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు. సుమారు 50 నిమిషాలు విచారణ జరగ కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పునకు కారణాలు, 3 బ్యారేజ్ల నిర్మాణాలకు అనుమతులు, అన్నారం, సింధిల నిర్మాణ సంస్థలో మార్పులు, బ్యారేజ్లో నీటి నిల్వ చేయమన్నది ఎవరు, కార్పొరేషన్ ఏర్పాటు, రుణాలు తిరిగి చెల్లింపులు తదితర ప్రశ్నలను కమిషన్ వేసినట్లుగా తెలిసింది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయ్యాక బయటకు వస్తున్న కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉండడం మనం గమనించవచ్చు. ఇక తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలతో నిండిపోయిన బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు. ఇక మరో హెడ్లైన్, సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. 12 జిల్లాల్లోని 210 పాఠశాలల్లో ప్రారంభిస్తూ ఉత్తర్వులు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 5651 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు నేడు పాఠశాలలో పునః ప్రారంభం. వేసవి సెలవులు ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు ఆటపాటల్లో మునిగిన విద్యార్థులు మళ్లీ బడిపాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తరగతికి తగినట్లుగా అభ్యాసన సామర్థ్యాలు సాధించేలా కూడా విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈసారి ముందుకు వెళ్తుంది. చిన్నారులకు ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు పూర్వ ప్రాథమిక తరగతులను అందుబాటులోకి తెస్తున్న పరిస్థితి. కృత్రిమ మేధా సాంకేతికత ఆధారంగా పిల్లలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈసారి ఇలా సన్నద్ధం అవుతారు అంటూ కథనాన్ని రాయడం జరిగింది. ఈనాడు దినపత్రికలో రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలోని 210 ప్రాథమిక పాఠశాలలో ఈసారి పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీను ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ తెలుస్తుంది. ఇక విద్యార్థులకు సైతం ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేస్తారు. డప్పు కొట్టి రారమ్మని ఆహ్వానించి హైదరాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి మడిఫోర్ట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బుధవారం ప్రదర్శన చేపట్టారు. సిబ్బంది డప్పు కొడుతూ గురువారం నుంచి పిల్లల్ని బయటికి పంపించాలని తల్లిదండ్రులను కోరిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను మనం ఈనాడు దినపత్రిక చూడొచ్చు. ఇక రోదసి యాత్ర మళ్లీ వాయిదా అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఫాల్కాన్ 9 రాకెట్లో ఇంధన లీకేజీ, దాన్ని సరిచేశాకే పైన నిర్ణయం సరైనదే ఇస్రో వెల్లడించిన పరిస్థితి. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా నలుగురిని రోదసిలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన యాక్సియం 4 మిషన్ మరోసారి వాయిదా పడింది. మే 29 జరగాల్సిన ఈ ప్రయోగం తొలుత మంగళవారానికి వాయిదా పడింది. ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ ఉన్న ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా దాన్ని బుధవారం సాయంత్రానికి వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నింగిలోకి వెళ్లాల్సిన ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్న కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లుగా ఎక్స్లో స్పేస్ ఎక్స్ తెలిపినట్లుగా తెలుస్తుంది. ప్రయోగానికి ముందు బూస్టర్ దశ పనితీరును పరిశీలిస్తుండగా లీకేజ్ ను గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరమ్మతులకు సమయం పడుతుందని త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. మానవరహిత యాత్ర అయినందున
ఈ ప్రయోగాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక కాళేశ్వరంపై అప్పట్లో మంత్రి మండలిలో చర్చించలేదు, ఉపసంఘంలోనూ దాని ప్రస్తావన లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ, నాటి కేబినెట్ సబ్ కమిటీ తీర్మానాల పత్రాల జత అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక రైతుకు లాభం, దేశానికి దన్ను. కొత్త కంది వంగడంతో ఏటా 3 పంటలు, ఎకరాకు టన్ను దిగుబడితో 2,70,000 రాబడి. తెలుగు రాష్ట్రంలో వారికి సరైన ప్రత్యామ్నాయం. ఈనాడుతో నూతన వంగడం ఐసిపివి 25,444 రూపకర్త. ఇక్రిసాట్ ప్రధాన శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ దీనికి సంబంధించి రైతుకు లాభం, దేశానికి దన్ను అంటూ ఈనాడులో నూతన వంగడం రూపకర్త చెప్పినటువంటి అంశాలను అయితే అక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. నేతల ఫోన్లపై నిఘా అవసరమేంటి, ఒక జడ్జి కాల్ డేటాను ఎందుకు తెప్పించారు, 2వ విడత ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించిన సిట్. నిన్న ప్రభాకర్ రావు విచారణ కూడా ఫోన్ టాపిక్ సంబంధించి కేసుకు సంబంధించి విచారణ జరిగింది సుమారుగా 9 గంటల పాటు. దానికి సంబంధించిన వార్తను కూడా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఇక కేసీఆర్ కిషన్ రెడ్డి ఒకటే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. కాళేశ్వరం నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఈటల, దాన్ని సమర్థించిన కిషన్ రెడ్డి. మోడీ అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దీనికి సంకేతి. ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెబుతా అధిష్టానంతో చర్చ. మంత్రివర్గ శాఖలపై కాదు, కర్ణాటకలో కులగణనపైనే. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. మరో అవినీతి తిమింగలం అనీస వలలో నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు, మార్కెట్లో వాటి విలువ 150 కోట్లు ఉన్నట్టుగా అంచనా. ఇక మలక్పేటలో నీటిపారుదల శాఖ శ్రీధర్కు చెందిన భవనాన్ని మనం ఇక్కడ ఈనాటి దినపత్రికలో చూపించడం జరిగింది. ఇక వివేక్ గనులు కార్మిక, లక్ష్మణ్కు సంక్షేమం, శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్య క్రీడలు, యువజన సర్వీసులు, కొత్త మంత్రులకు శాఖలైతే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఈనాటి దినపత్రికలో హెడ్లైన్స్లలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు, నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. అక్కడి నీటి లభ్యత సైతం లేదని సిడబ్ల్యూసి తేల్చింది. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సింధిల బ్యారేజ్లను నిర్మించాలని వ్యాస్కోస్ సూచించిందని. ఈ నేపథ్యంలో ప్రాణహిత చెవుల రేంజినీరింగ్ చేపట్టాం. బ్యారేజ్ల లొకేషన్ల ఎంపిక, వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకుంటారని వెల్లడి. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్ అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు, దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతిక పరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయమే నిర్ణయాన్ని తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సింధేల బ్యారేజ్లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ నివాసానికి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కే భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రాణహిత చెవేల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే సస్యమీర అన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత చెవ్యంల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత చెవ్యంల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై
వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడర్ సర్వే చేయించగా మేడిగడ్డ, అన్నారం, సింధుల వద్ద 3 బ్యారేజ్లు నిర్మించాలని సిఫార్సు చేసింది. బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే 3 బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపెళ్లని నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నామంటూ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ చెప్పడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఏడాది నుంచి అందుబాటులోకి తొలి దశలో 210 పాఠశాలల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ మరో హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇక ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ఇక్కడ నుంచి ప్రభుత్వ పాఠశాలలోనూ పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ విద్యనైతే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తొలి దశ కింద 210 స్కూళ్లలో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇంకా బడిగంట మోగింది. నేటి నుంచి స్కూలు ప్రారంభం. పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధమంటున్న అధికారులు. అనేక చోట్ల మౌలిక వసతుల సమస్య, ప్రభుత్వ బడులు టీచర్ల సర్దుబాటు, స్కూల్ స్థాయి నుంచే ఈ పాఠాలు అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. ఇక వానలకు అనుకూలంగా వాతావరణం. ప్రస్తుతం రాష్ట్రంలో చురుకుగా రుతుపవనాల కదలికలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత 10 రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది. అక్కడక్కడ అడపదడప తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, తీవ్ర ఉక్కిరిబిక్కిరికి అయితే గురిచేసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతుంది. ఋతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న 24 గంటల్లో వర్షాలైతే పాడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి. సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కుల గణనపై మాత్రమే చర్చించాం. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుంది? మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ ప్రధాన అడ్డంకి అన్న సీఎం తాను ఉన్నంతకాలం కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వమని వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే కర్ణాటకలో చేపట్టే కుల గణన అంశంపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చించినందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్యా అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97% మంది సర్వేలో పాల్గొన్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్లో ఈ వివరాలు అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం ఈ హెడ్లైన్స్ అయితే చూడొచ్చు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. వివేక్, లక్ష్మణ్, శ్రీహర్లకు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. వివేక్ కార్మిక గనుల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు సంక్షేమ శాఖల బాధ్యతలు, వాకటి శ్రీహరికి పశు సంవర్ధకం, క్రీడలు, యువజన సర్వీసులు, ఉత్తర్వులు విడుదల చేసిన సాధారణ పరిపాలనా శాఖ అంటూ హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇక పత్తి కొనుగోలు నుంచి సిపిఐ దూరం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ధరల మద్దతు విధానం అమలుకు కేంద్రం నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచి ప్రారంభం. పిఎస్సి విధానంలో రైతు బహిరంగ మార్కెట్లో పంట అమ్ముకోవాల్సిందే పథకం అమలుపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్ష నిర్మించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి హెడ్లైన్ అయితే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. పాతికేళ్లకు వృద్ధ భారతం 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా 20% మించే ఛాన్స్ అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. అయితే 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం. ఇండియాస్ ఏజింగ్ సొసైటీ ద ల్యాండ్స్కేప్ టుడే నివేదిక వెల్లడించిందని ఒక వార్తనైతే ప్రధాన వార్తకైతే మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వ అంటూ హెడ్లైన్స్ అయితే ఆంధ్రజ్యోతిలో మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం, దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగలేదు, వారిది సెల్ఫ్ క్రియేషన్, కవితది ఫ్యామిలీ డ్రామా, ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా, మోదీ చదివిన బడిలోనే నేను చదివా, మంత్రులకు పనిభారం ఎక్కువైతే తగ్గిస్తా, రాహుల్ది నాది రేర్ కాంబినేషన్, 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా, తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు, ఏనాడైనా రాష్ట్రం కోసం మోడీతో మాట్లాడారా, మేడతో ఇష్టగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక నీటి నిల్వ నిర్ణయం అధికారులదే అంటూ కేసీఆర్ నిన్న విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించిన వార్తనైతే ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో మనం చూడొచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ఫామ్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు, నేను ఆదేశాలు ఇవ్వలేదు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం, వినియోగించే అధికారాలను వారికి ఇచ్చాం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్, స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికతమైనది, నిధుల సమీకరణకి ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం, వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు, పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం, బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం, ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్, 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. కాళేశ్వరం బ్యారేజ్లో నీటి నిల్వ చేయాలనే నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు తెలిపిన పరిస్థితి. ఇక కవితను పలకరించని కేసీఆర్, గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు, మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగ, కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల, విరిగిన ఎడమ తొంటి యశోద ఆసుపత్రిలో చికిత్స, కమిషను విచారణ అనంతరం కేసీఆర్ వెళ్లి పరామర్శించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి, కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు, జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు, కాళేశ్వరం అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదం, ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చా, చెవెంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్స్లలో చూడొచ్చు. సర్కారీ ప్రీ స్కూల్స్ సిద్ధం, 13 జిల్లాలోని 210 ప్రాథమిక పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ సర్కారీ ప్రీ స్కూల్స్ సిద్ధం అంటూ హెడ్లైన్ ని మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం, కొత్త ప్రదేశాలతో పాటు సమీప అంగన్వాడీ విద్యార్థుల విలీనం, ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఒక వాలంటీర్తో బోధన, భవిష్యత్తులో ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, విద్యా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలు కూడా తీసుకోవడం జరిగింది. సర్కారీ ప్రీ స్కూల్స్ సిద్ధం అంటూ. ఇక కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరు అంటూ కేటీఆర్ ఘాటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆయన ఒక చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలిచ్చే అధికారం లేనోడు, దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిటే కుట్రలు, రాజకీయ స్వార్థమే ముఖ్యం అనుకుని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం, ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు, కాంగ్రెస్ను బజార్లో నిలబెడతామంటూ కేటీఆర్ ఘాటి వ్యాఖ్యలను అయితే మనం ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా చూడవచ్చు. ఇక న్యాయ వ్యవస్థ క్రియాశీలత, న్యాయ ఉగ్రవాదం కావద్దు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అయితే జోక్యం చేసుకోకూడదని అంశాల్లో కలిగి చేసుకోవడం మంచిది కాదు, న్యాయశాఖ సమీక్ష అధికారాన్ని అరుదైన కేసులోనే వినియోగించాలి, రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడే ఆ అధికారం వినియోగించుకోవాలంటూ సిజేబీఆర్ గవాయ్ వ్యాఖ్యలు అయితే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే న్యాయ వ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగు చేసుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్న పరిస్థితి. న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని ఆయన వ్యాఖ్యానించినట్టుగా మనం ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, మీ పరిధిని దాటి ఎందుకు వెళ్లారు, ట్యాపింగ్ లో ప్రైవేటు వ్యక్తులను ఎందుకు ఉపయోగించారు, రివ్యూ కమిటీకే ట్యాపింగ్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు, రెండో రోజున 8 గంటల పాటు ప్రభాకర్ విచారణ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలికి తీసిన సమాచారంతో సిట్ ప్రశ్నలు, ఆయన 2 ఫోన్లు స్వాధీనం, 14న మరోసారి రావాలని ఆదేశించారు. మళ్ళీ 14వ తారీఖు రోజు కూడా ప్రభాకర్కి విచారిస్తారని కూడా తెలుస్తుంది. అయితే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు అంటూ మనం ఈ వార్తను చూడొచ్చు. ఇక ప్రముఖ గాయని మంగ్లీపై కేసు,
చెబెలలోని ఒక రిసార్ట్లో పుట్టినరోజు వేడుకలు, అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు, రిసార్టుపై అర్ధరాత్రి పోలీసుల దాడులు, అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలో ఒక వ్యక్తి శరీరంలో గంజాయి ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. మంగ్లీ సహా నలుగురిపైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక నీటిపారుదల శాఖ ఈ అక్రమాస్తులు 100 కోట్ల పైనే, లగ్జరీ విల్లాలు, ఆకాశ హార్మ్యాలతో ప్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు అంటూ మరో ప్రధాన వార్త హెడ్లైన్స్ లో మనం చూడొచ్చు. 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, హోటల్లో భాగస్వామ్యం, డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్ లో ఘనంగా కుమారుడి వివాహం. ఏసీబీ వల్ల నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోలు కమిషన్లు తీసుకున్నట్లుగా ఆరోపణలు, 13 చోట్ల ఏకకాలంలో దాడులు, శ్రీధర్ను అరెస్ట్ చేసిన అధికారులు, కొనసాగుతున్న ఇంకా సోదాలు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్ల గుర్తింపు అంటూ మనం ప్రధాన వార్తగా ఈ హెడ్లైన్స్ ను చూడొచ్చు. నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమ్మింగలో ఏసీబీ వాళ్ళకి చిక్కిందంటూ ప్రధాన వార్తగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో తీసుకోవడం జరిగింది. చొప్పదండి డివిజన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ను ఆదానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తనైతే మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ, అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా 5 రోజు ఆందోళనలో బలగాలు, నిరసనకాలతో నరరంగంగా మారిన వీధులు, నిరసన మాటున యాపిల్ స్టోర్స్, ఇతరుల షాపుల లూటి, 96 మంది అరెస్టు, ఇతర నగరాలకు పాకిన నిరసనలు, ఆందోళన చేస్తున్న వారు విదేశీ శత్రువులు అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ నిర్వహించారంట. ఇక మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్ అంటూ హెడ్లైన్ ని చూడొచ్చు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం, వాకటి శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్య క్రీడలు, యువజన శాఖలు, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక కాళేశ్వరం గుట్టి విప్పుతా అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. 2 రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయటపెడతా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే, తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత, ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా, నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్ లో నో ఎంట్రీ, కర్ణాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చినట్లుగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ నిర్ణయాలని ఇంజనీర్లవే, బ్యారేజ్ల లొకేషన్ల మార్పు, నీటి నిల్వపై డిసిషన్స్ వాళ్ళే తీసుకున్నారంటూ కేసీఆర్ నిన్న కమిషన్ ముందు విచారణలో తెలిపిన వ్యాఖ్యలనైతే ఈ వెలుగు దినపత్రికలో కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. కాళేశ్వరం నిర్మాణంపైనే మేము నిర్ణయం తీసుకున్నాం, ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిదానికి కేబినెట్ ఆమోదం ఉన్నదని వెల్లడి. విట్నెస్ 115గా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు, ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు అనుమతి. 1-1గా కొనసాగిన ఎంక్వైరీ, కాళేశ్వరంపై పీపీటీని కమిషన్కు అందజేసిన బీఆర్ఎస్ చీఫ్ అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మన చిత్రంలో చూడొచ్చు, బుధవారం కాళేశ్వర కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్కే భవన్కు వచ్చిన కేసీఆర్. ఇక మరో హెడ్లైన్, కాళేశ్వరం కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ, విచారణలో తన పేరును ఈటల ప్రస్తావించడంపై అభ్యంతరం, కేబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల రేంజినీర్కు సంబంధించిందని వారు వివరణ ఇచ్చి ఒక లేఖనైతే పంపించడం జరిగింది. ఇక కేసీఆర్ మాట మార్చిండు, నాడు కాళేశ్వరం గంతా తందే, ఇప్పుడు తప్పించుకుంటున్నాడు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ధ్వజమంటూ వారు చెప్పిన వ్యాఖ్యలైతే ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. 4 ఏళ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గినరు అంటూ మరో వార్తనైతే మనం చూడొచ్చు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో గత కొన్నేళ్లుగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య భారీగా పెరగాల్సి ఉండగా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళనకరంగా మారిందంటూ ఒక కథనాన్ని అయితే మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక కాళేశ్వరం ఈ అక్రమాస్తులు 150 కోట్లపైనే, శ్రీధర్ నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ దాడులు చేసినట్టు కూడా శ్రీధర్ రావు మీద రైట్స్ సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. లా జవాబు కాళేశ్వరం అంటూ ఒక పెద్ద హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఘోష్ కమిషన్ కు కేసీఆర్ నివేదన, 50 నిమిషాల పాటు ముఖాముఖి, రీడిజైన్ పై కుల్లంకుల్ల ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత. 18 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేసీఆర్, కాళేశ్వరంపై నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నీటి లభ్యత నేపథ్యంలోని మేడిగడ్డకు మార్పు, కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగా నిర్ణయం, జస్టిస్ పీసీ ఘోష్తో
తేల్చి చెప్పిన మాజీ సీఎం పెద్దెత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు తిరిగి వెళ్లేటప్పుడు శ్రేణులకు కేసీఆర్ అభివాదం అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నిర్వహించిన ముఖాముఖి విచారణకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హాజరైన పరిస్థితి. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. వాటికి కేసీఆర్ కులంకషంగా సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం అంటూ నమస్తే తెలంగాణలో నిన్న కేసీఆర్ విచారణకు సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. సీన్ ఒకటి చెప్పింది ఒకటి, అధిష్టానం నుంచి రేవంత్ కు మరోసారి భంగపాటు అంటూ ఒక హెడ్లైన్ ని మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలను ఒప్పుకొని అధిష్టానం ఇద్దరి శాఖలపై కన్నేస్తే ఉల్టా అయిన శాఖలకే ఎసరు. చిట్చాట్తో అవమానాల్ని దాచేందుకు ఆపసోపాలు కర్ణాటక కులగణన కోసమే వచ్చారంటూ బుకాయింపు. రాహుల్ ఖర్గే ముందు ప్రజెంటేషన్ ఇచ్చానన్న సీఎం. కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోలలో కనిపించని రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి భంగపాటు ఎదురైందా? పాత మంత్రుల శాఖల మార్పు చేయాలన్న రేవంత్ ప్రయత్నానికి అధిష్టానం రెడ్ సిగ్నల్ వేసిందా? సీఎం ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు పక్కన పడేశారా? 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన మరోసారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక కథనాన్ని అయితే రాయడం జరిగింది. కొత్త మంత్రులకు కొసరు శాఖలే. వివేక్ కార్మిక మైనింగ్ ఉపాధి శిక్షణ, వాకిటికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ కల్చరల్, మత్స్య శాఖలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్, ఉద్యోగుల సంక్షేమం అడ్లూరికి అంటూ హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇంద్రమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. మొదటి జాబితాలో పేరిచ్చి రెండో జాబితాలో తొలగింపుతో ఆందోళన. సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో విషాదం. మెదక్ జిల్లాలో మరొకరు ఆత్మహత్య యత్నం అంటూ ఇంద్రమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఒక విషాద వార్తనైతే తీసుకోవడం జరిగింది. మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం. రిసార్ట్లో అనుమతి లేకుండా విదేశీ మద్యం వినియోగం, డీజే ఏర్పాటు. ఒకరికి గంజాయి పాజిటివ్, వేరే చోట తీసుకున్నట్టు విచారణలో వెల్లడి. మంగ్లీతో పాటు మొత్తం 4 పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం అంటూ ఒక ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో కూడా మనం వార్తను చూడొచ్చు. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి.